గవర్నమెంట్ హాస్పిటల్ సమస్యలపైన మెడికల్ సూపరింటెండెంట్ గారు ఆర్ఎంఓ గారితో మాట్లాడి ఉన్న సమస్యలన్నీ చాలా క్లియర్ కట్గా మాట్లాడుతూ ప్రతి ఓపీడీలో డాక్టర్స్ ప్రజెన్స్ చెక్ చేస్తూ నర్సెస్ని కూడా చూస్తూ ఇదే కాకుండా డయాలసిస్ పేషెంట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. డయాలసిస్ పేషెంట్స్ ఎక్కువ ఉంటే ఇంకా వాళ్ళ కోసం ఇంకా సపరేట్ ఒక ఏరియా కూడా కేటాయిస్తాము. ఇది అపోలో హాస్పిటల్లో తీసుకున్న డయాలసిస్ ఏరియా, డయాలసిస్ మొత్తం అది యూనిట్ అంతా. సో దానికి గాను ఇప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కట్టిస్తారా బిల్డింగ్ లేదు మనం కట్టాలా ఆలోచన చేస్తున్నాము. సేమ్ టైం సెక్యూరిటీ సూపర్వైజర్స్ సెక్యూరిటీ వాళ్ళది సమస్య ఉన్నది. కొంచెం ఏదో డబ్బులు ఎవరో కలెక్ట్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్. దయచేసి పేషెంట్లు ఎవరైనా కానీ దయచేసి డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు. మీరు అలవాటు చేస్తే ఏదో మీ అవసరాల కోసం ఉన్న రేపు వచ్చే పేషెంట్ కష్టమవుతుంది, పేదోళ్ళు కష్టమవుతుంది. దయచేసి ఎవరు కూడా డబ్బులు ఇచ్చి హాస్పిటల్ వాతావరణాన్ని చెడచెత్తండి. మీరు దయచేసి ఏమన్నా ఉంటే ఇక్కడ హాస్పిటల్ లోపల ఏదైనా ఇష్యూస్ కేర్ తీసుకుని ఆర్ఎంఓ గారు ఉన్నారు, రౌండ్ ద క్లాక్ అవైలబుల్ ఉన్నారు, మెడికల్ సూపరింటెండెంట్ గారు ఉన్నారు, అవైలబుల్ ఉన్నారు. ఇవన్నీ సిస్టమ్ ఆర్గనైజ్ చేస్తారు. నర్సింగ్ సూపరింటెండెంట్ ఉన్నారు. ఇవన్నీ సిస్టమేటిక్గా ఉంటాయి. ఇది గవర్నమెంట్ హాస్పిటల్, ప్రజా హాస్పిటల్. దీనిపైన చాలా క్లియర్ కట్గా ఉంటాం. అదే కాకుండా బోర్లో నీళ్లు మొన్న డ్రై అయిపోయినాయి. ఎండాకాలం సహజం అది. ఇమీడియట్గా నీళ్ళు ఇచ్చాము. మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ కమిషనర్ గారు ఇమీడియట్గా వాటర్ నీళ్ళు పంపించారు. శంషీర్ కోఆర్డినేట్ చేశారు. మళ్ళీ ఇమీడియట్గా ఒక బోట్ రిలీజ్ చేసినాం. 1000 అడుగులు వేస్తే కూడా బోట్ నీళ్లు పడలేదు, పర్వాలేదు. ఇంకా 2 బోర్లైనా వేసి మనం గవర్నమెంట్ హాస్పిటల్ నీళ్ళు ఇస్తాం. ఇట్స్ కమిట్మెంట్ ప్రోగ్రామ్, ఎక్కడ దీంట్లో డిబేట్ అయ్యేది లేదు. ఇది కాకుండా ఇమీడియట్గా హెచ్డిఎస్ ఫామ్ చేసి ఇక్కడ రోడ్స్ సిస్టము డ్రైనేజెస్ మొత్తం ఒక ఆర్డర్లో పెట్టి ఇది ఒక ఇప్పుడు లోపల శానిటేషన్ ఎంత బాగుందంటే ప్రైవేట్ హాస్పిటల్ కన్నా బాగుంది. బెస్ట్ డాక్టర్స్ ఉన్నారు మన దగ్గర. మీకు వేరే తమని ఎక్కడా లేదు. ఆ విధంగా మన దగ్గర ది బెస్ట్ డాక్టర్స్ ఉన్నారు, బెస్ట్ గైనిక్ డాక్టర్స్ ఉన్నారు. మొత్తం ఏరియాస్ ఇంకా చాలా క్లీన్గా పెడుతున్నారు. మదనపల్లి ప్రజలంతా గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీసెస్ అవైల్ చేసుకోవచ్చు. ఇంకా డాక్టర్స్ తక్కువ కొరత ఉంది. నేను తప్పకుండా మెడికల్ సూపరింటెండెంట్ గారికి మంత్రి గారి దృష్టి తీసుకువెళ్ళి డాక్టర్స్ కూడా తీసుకుని వచ్చి ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ చేయడానికి అందరూ సహకరిస్తారు. ఇది ఒకటే. ఇప్పుడు ఇది గవర్నమెంట్ హాస్పిటల్ మన అందరి బాధ్యత. ఏదో డాక్టర్సే బాధ్యత, మనం వాళ్ళ మీద ఏదో ఎత్తి ముందు వాళ్ళ మీద వేసి మీరు చేయలేచ్చు అట్లాంటి నా చేత అయితే నేను ఒక 1000 రూపాయలు అక్కడ ఏదైనా క్లీనింగ్కో లేదంటే ఒక శానిటేషన్కో సిస్టమ్కో ఖర్చు పెట్టి హాస్పిటల్ క్లీన్ పెట్టుకోవాలి. ఆ విధంగా మనం అందరము ఇది కోఆర్డినేట్ చేసి ఇది హాస్పిటల్ వాతావరణాన్ని చాలా మంచిగా పెట్టుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ ద అడ్మినిస్ట్రేషన్. అందుకోసం మనం ఒకరి మీద నిందలేసేసి డాక్టర్ల మీద లేదా ఇది అట్లా మాట్లాడుకోకూడదు. మనం ఒక మంచి సిటిజన్గా ఉండాలా, బాధ్యత కలిగిన సిటిజన్గా ఉండాలా. దయచేసి అందరూ సహకరించాలని చెప్పి సవరించాలి.